మనం ఎలా చెప్పుకుంటున్నాం అంటే పెన్షన్లు అనేవి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఈయన 1000 రూపాయలు పెంచాడు. 5 సంవత్సరాలు పట్టింది ఆయన పెంచడానికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే పెంచుకుంటూ ప్రతి పేదవాడు కూడా బాగుండాలని చెప్పేసి పెంచే కార్యక్రమం చేశారు. మేము ఏమంటున్నాం అంటే ఉమ్. తప్పనిసరిగా పేదవాడికి మంచి జరుగుతుంది, లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు మంచి జరుగుతుంది, వాళ్ళ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నెల ఆగకుండా క్రమం తప్పకుండా ఏదో మొదటి రోజు ఇది ఇల్లు అలా పెళ్లి అయిపోద్దా లేదని పండగ అయిపోద్ది అన్నట్టు కాకుండా ఉమ్. ఒక రోజు ఇచ్చేసాను ఒక నెల ఇచ్చేసాను కాబట్టి అయిపోయింది అన్నట్టు కాకుండా నేను ఏమన్నా అంటే 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు మనకి. అవును. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఆ ఒక్క లబ్ధిదారుడు నిమిషం నారాయణమూర్తి గారు, బాధపడకుండా. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి ఒకసారి వారితో మాట్లాడదాం. వారు గ్రౌండ్లో ఉన్నారు, పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు? ఈ రోజే 90% లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయాలని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు ఎంతమందికి పంచిపెట్టారు సార్ మీ నియోజకవర్గంలో? అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో అంటే ఇంకా కౌంట్ రాదండి. మనకి మధ్యాహ్నం 11 ఆ టైంకి ఎన్నవని మనకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు అయితే అన్ని విలేజ్ల్లో అన్ని చోట్ల సిబ్బంది పంచుతూ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ఈ పింఛన్ స్టార్ట్ అయింది 1983 సంవత్సరం. ఈ రోజు దాన్ని 4000 తీసుకెళ్లిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎవరిచ్చినా సరే, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇది ప్రభుత్వ ధనం, ప్రజలు కట్టే పన్నుల్ని ప్రజలకు అందజేసే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు తప్ప ఈ డబ్బులో ఏది కూడా వీళ్ళు ఎవరిదే కాదనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి మేము ఇస్తా ఉన్నాం సార్. ఎస్, ఇది నిజంగా అద్భుతమైనటువంటి పరిణామం. అంటే ప్రజలకు ఇచ్చేటప్పుడు వారి మీద ఏమన్నా పెత్తనం చలాయించే కార్యక్రమం ఏమీ లేదు. ప్రజల డబ్బునే ప్రజలకి సంక్షేమంగా ఖర్చు పెడుతున్నామని చెప్పి మరి ఇస్తున్నారు. అంతేనండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పేర్లు పెట్టడం, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్ అన్న పింఛన్ అని చెప్పి రాసుకోవడం, ఇవన్నీ ఇంక ఉండవండి. ఏదైనా మన ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బునే మనం ఇస్తాం తప్ప ఏది కూడా మన సొంత డబ్బు కాదు అనేది ప్రజలకు తెలియాలి ముందు. ఎందుకంటే పథకాలు అనేవి అందరూ ఏ నాయకులు వచ్చినా ఇది మాదని చెప్పుకోవడం, దానివల్ల మిగతావి కూడా దోపిడీ గురవుతుంది ఈ రాష్ట్రం. కాబట్టి ప్రజలు ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏది ఇచ్చినా సరే మనం కట్టి పన్నులు మనకు మళ్ళీ తిరిగి వస్తున్నాయని సంతోషాన్ని కలగజేయాలి తప్ప ఇదేదో మీ ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు అనేది ఏం కాదు. అది దాన్ని మాత్రం ఇప్పుడు ఏది ఇచ్చినా సరే ప్రజాస్వామ్యంలో ఈ తెలియజేసే బాధ్యతను మాత్రం ప్రజాప్రతినిధులకు అప్పచెప్పే తప్ప ఎక్కడా కూడా ఇది మేము ఇస్తామన్న బిల్డప్ ఎవరు ఇవ్వద్దని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు పిఠాపురంలో పంపిణీ చేస్తున్నట్లున్నారు కదా సార్? ఆయన చేస్తున్నారు, మన నాదెండ్ల మనోహర్ గారు కూడా చేస్తారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తారు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫీల్డ్ లో ఉండమని ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అందరికీ తెలుసు. మరి అది కూడా మన ప్రజలకు ఈ రోజు నుంచే మనం తెలియజేయాలి. మరి రాష్ట్రం ఎప్పుడు అప్పు చేసినా ఎలాంటి పరిస్థితుల్లో అప్పు చేయాలి, చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి, ప్రజలకు తెలుసుకోవాలి. ఈ డబ్బు మనకి ఇవ్వడం వల్ల ప్రభుత్వం అప్పులు పాలవుతుంది. ఇది ఎక్కడ డబ్బులు ఇన్కమ్ సోర్సెస్ పుట్టిస్తా ఉన్నారు. ఎక్కడ ఏదైతే ఇవాళ బ్రహ్మనాయుడు గారు ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలన్నీ ఆపుకుని ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం చేయొచ్చు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఇదివరకు కూడా చెప్పాను నేను. ఇది ఏదైతే మీరు మీ అన్నయ్యలకి ఏదో 60 మంది సలహాదారులకి ఇచ్చి జీతాలు కానీ మీరు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పెట్టి ఒక్కో 10,000 వ్యాన్లకి ఒక్కో దానికి 27,000 రూపాయలు చెల్లించి డబ్బులు కానీ ఓ పక్కన డీలర్ కమిషన్ ఇస్తా ఉన్నారు, ఒక పక్కన 27,000 రూపాయలు ఒక్కో వెహికల్ కి పే చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈ చెల్లింపులన్నీ కూడా ఆపి మరి ఇది అవసరమైన మాత్రమే ఖర్చు పెడితే సంక్షేమం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆలోచన మాత్రం మేమంతా ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఎదురు విమర్శించినప్పుడు
మనం ఆ బంధాలు వెళ్ళకూడదనేది దాన్ని ఆలోచన. మేము దాని మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పులోకి నెట్టకూడదు అనేది మాత్రం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఆలోచిస్తోంది, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు తెలియజేస్తోంది. అంటే అభివృద్ధి చేసి అభివృద్ధి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి అజెండా అంటారు. అంతేనండి, అభివృద్ధి కాదు, అవినీతి చేయకుండా. అవినీతి డబ్బులు ఏదైతే చాలా డిపార్ట్మెంట్ చాలా చోట్ల ఇవాళ లిక్కర్లో కానీ స్టాండ్లో కానీ ఇవాళ ఇంకా చూసుకుంటే ప్రతి పురపాలక గురించి ఈ రోజు వరకు శానిటేషన్ నిమిత్తం ఒక ఏజెన్సీకి 22 కోట్ల రూపాయలు వెళ్ళిందండి 5 సంవత్సరాల్లో. నేను రివ్యూ చేసింది. అంటే ఈ 100 మున్సిపాలిటీల్లో ఎన్ని కోట్లు వెళ్ళిందో మీరు చూడండి. అలా ప్రతి దాంట్లోనూ ఎక్కడైతే అవినీతి జరుగుతోంది, ఎక్కడైతే డబ్బు బయటికి పోతా ఉంది, ఈ డబ్బుని ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. రైట్. మొత్తానికి ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే ఒక పెద్ద సవాల్గా ఉన్నటువంటి హామీని నెరవేర్చుకుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. శ్రీనివాస్ గారు అంతే కదా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఏదైతే మీకు మాటిచ్చామో దాన్ని నిలబెట్టుకునే దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. రైట్. ధన్యవాదాలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఫోన్ లైన్లో మాకు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్. నారాయణమూర్తి గారు.